ఇంటర్మీడియట్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ ఉన్నాయని తెలుసు. అందులో 50% చాయిస్ ఉంది, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఈ వీడియోలో నేను మ్యాథ్స్ 1A 1B ఫ్రమ్ ద 70% సిలబస్ నుంచి మార్క్స్ వైజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ దీస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. మ్యాథ్స్ 1A టాపిక్ ఏ టాపిక్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుండి ఉంటాయి అని డీటెయిల్గా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఆర్ యూ రెడీ? So without delay, let's get started. I am Lakshmi. Welcome to my channels Maths Smart Educated by Lakshmi and as well as Maths Super Tips and Tricks. ఈ టూ ఛానల్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు, ఆబ్జెక్టివ్ వైజ్ యాజ్ వెల్ as సబ్జెక్ట్ వైజ్. ఆబ్జెక్టివ్ వైజ్ ఎంసెట్ అండ్ మెయిన్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. విత్ అమేజింగ్ సూపర్ షార్ట్ కట్స్ ఐమ్ యూజింగ్ అండ్ ఆల్సో స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ అనే ఛానల్ నుంచి ఈజీ మెథడ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అవి కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ టూ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వండి ఫర్ యువర్ బెటర్ ప్రోగ్రెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ నాట్ అట్ సబ్స్క్రైబ్. At the same time click the bell notification, then every video notified to you. Okay, so without delay let's get started. What I am going to discuss in today's session. So maths 1A 1B complete 70% syllabus nunchi chapter wise as well as marks wise weightage. Okay, right. Maths 1A marks and chapter wise weightage. ఇక్కడ క్లియర్గా సీరియల్ నెంబరు, టాపిక్ నేము, సో 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్ క్వశ్చన్స్ ఎన్నెన్ని వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని రాశాను. అంటే ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాను చూడండి, అదేంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఆర్ వాట్ ఇన్ ఈచ్ చాప్టర్ అండ్ టోటల్ ఈజ్ వాట్ ఇన్ ఈచ్ చాప్టర్ అండ్ టోటల్ వెయిటేజ్ ఈజ్ వాట్ టోటల్ పేపర్. ఓకేనా, మనకి చాయిస్ పెరిగింది. 30 క్వశ్చన్స్ ఇస్తాడు మ్యాథ్స్ 1A అండ్ 1B. సెక్షన్ 1 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, ఇందులో చాయిస్ ఉండదు, 10 అవుట్ ఆఫ్ 10 రాయాలి. సెక్షన్ 2లో 4 మార్క్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, అందులో హాఫ్ ఆఫ్ ద చాయిస్ ఉంది, ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. అలాగే 7 మార్క్స్ కూడా 10 ఇస్తాడు, అందులోంచి కూడా ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే సెక్షన్ 2 అండ్ 3 చాయిస్ ఉంది. సో 2 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ హాఫ్ ఆఫ్ ద చాయిస్. అలాగే మనకి చాలా సిలబస్ డిలీట్ అయిపోయింది. డిఫికల్టీ లెవెల్ ఏదైతుందో 30% సిలబస్లో డిఫికల్టీ లెవెల్ చాలా మీన్స్ 30% సిలబస్ డిలీట్ అయిపోయింది. ఓన్లీ 70% సిలబస్ నుంచే ఇప్పుడు ఈ 30 క్వశ్చన్స్ వస్తాయి ఈచ్ పేపర్లో. మనకి మ్యాథ్స్ 1Aలో తెలుసు కదా, మ్యాథ్స్ 1Aలో టాపిక్స్ ఏమని తెలుసు. ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఫంక్షన్స్ వెయిటేజ్ టోటల్ 11 మార్క్స్. అందులో 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్, నో 4 మార్క్స్, 4 మార్క్స్ లేదు, 7 మార్క్స్ ఒకటి వస్తుంది ఫంక్షన్స్ నుంచి. చాలా ఈజీ పోర్షన్ ఉంది, డిఫికల్ట్ పోర్షన్ అంతా డిలీట్ అయిపోయింది. 11 మార్క్స్ వస్తాయి. 2 2s 4, 4 + 7 11 మార్క్స్. ఇప్పుడు మ్యాట్రిసెస్ వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్. మ్యాట్రిసెస్ నుంచి 2 మార్క్స్, 2 4 మార్క్స్ అండ్ 3 7 మార్క్స్, అంటే టోటల్గా 33 మార్క్స్ వస్తున్నాయి మ్యాట్రిసెస్ నుంచి. ఓకే, చాలా ఈజీ టాపిక్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఉన్న పోర్షన్ డిలీట్ అయిపోయింది. మీరు కాన్సన్ట్రేషన్ పెడితే మ్యాక్సిమం 33 అవుట్ ఆఫ్ 33 మార్క్స్ తెచ్చుకునే చాప్టర్. ఓకేనా, డిఫికల్టీ లెవెల్ చాలా తక్కువ, ఇంట్రెస్టింగ్ టాపిక్, వెయిటేజ్ ఎక్కువ ఉంది. డిలీటెడ్ పోర్షన్ డిఫికల్టీ లెవెల్ ఉన్నదంతా డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్. వెక్టర్ ఆల్జీబ్రా 2 పార్ట్స్ ఉంది. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ యాజ్ వెల్ as ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 మార్క్స్, 1 4 మార్క్స్, 1 7 మార్క్స్, అంటే దిస్ టోటల్ ఈస్ 15 మార్క్స్ వెయిటేజ్ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో 1 2 మార్క్స్, 2 4 మార్క్స్, 2 7 మార్క్స్, టోటల్లీ 24 మార్క్స్. ఈ వెయిటేజ్ ఏంటంటే వాళ్ళు లాస్ట్ టైం మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు, ఆ మోడల్ పేపర్ వెయిటేజ్ ప్రకారము ఇది ఇచ్చాను. సో ఇలాగే వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇస్తారు. వెయిటేజ్ 50% చాయిస్ ఉంటుందని 70% నుంచే పేపర్ సెట్టింగ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి హ్యాపీగా ఉన్న టైం యూటిలైజ్ చేసి బాగా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. మంచి మార్క్స్ అట్లీస్ట్ కొంతమందికి ఎవరైతే వెరీ వీక్ స్టూడెంట్స్ ఉన్నారో పాస్ మార్క్స్ అనేది తెచ్చుకొని ఛాన్సెస్ ఆర్ దేర్. అందుకని సీరియస్గా వర్క్ చేయండి. ఓకే, ఇప్పుడు అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగనోమెట్రీలో చాలా పోర్షన్. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇందులో మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, పీరియాడిసిటీ అండ్ యాజ్ వెల్ as ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. ఓకే, అవన్నిటిలోంచి 2 మార్క్స్, 2 4 మార్క్స్, 1 7 మార్క్స్. మెయిన్గా ట్రాన్స్ఫర్మేషన్స్ పార్ట్ నుంచి 7 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్, 2 4 మార్క్స్, 1
7 మార్క్స్. దిస్ వెయిటేజ్ ఇస్ టోటల్లీ 19 మార్క్స్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు. ఇప్పుడు నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ట్రిగనోమెట్రీలో ఒక సింపుల్ టాపిక్ ఉంది హైపర్బోలిక్ ఫంక్షన్. అందులోంచి ఒక పోర్షన్ ఈజ్ సింపుల్ అండ్ ఆల్సో సమ్ పార్ట్ ఈజ్ డిలీటెడ్. అన్డిలీటెడ్ పోర్షన్ నుంచి 1 2 మార్క్స్ 1 4 మార్క్స్ అంటే టోటల్ 6 మార్క్స్ వస్తాయి ఆ చాప్టర్లో. నో 4 మార్క్స్ 7 మార్క్స్. ఓకేనా, 1 మార్క్ 1 4 మార్క్స్. ఎక్కడైతే నేను డాష్ పెట్టానో అక్కడ నుంచి ఆ మార్క్ ఉన్నదని అర్థమైపోయింది. హైపర్బోలిక్ ఫంక్షన్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రిగనోమెట్రీలో లాస్ట్ చాప్టర్ ఇది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి నో 2 మార్క్స్ బట్ 2 4 మార్క్స్ అండ్ 2 7 మార్క్స్. దిస్ ఈజ్ టోటల్లీ హౌ మచ్ 22 మార్క్స్. మీరు గ్రాండ్ టోటల్ అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ అ 130 మార్క్స్. ఓకేనా, మీకు క్లియర్గా చెప్పాను నేను. ఫస్ట్ సెక్షన్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ సెక్షన్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, థర్డ్ సెక్షన్లో కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ మాత్రం చాయిస్ లేదు, సెకండ్ థర్డ్ సెక్షన్లో హాఫ్ ఆఫ్ ద చాయిస్ ఉంది. ఓకేనా, ఐ థింక్ సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఇంపార్టెంట్ వైజ్గా చాప్టర్ వైజ్గా మనకి మార్క్స్. Now we'll look at the maths 1B chapter wise and as well as marks wise weightage. ఇలా ఇక్కడ సీరియల్ నెంబర్, టాపిక్ నేమ్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అండ్ టోటల్ మార్క్స్ ఇన్ ఈ చాప్టర్ ఆల్సో ఆర్ గివెన్ టు యూ. ఓకే, ఫస్ట్ టాపిక్ మనం అబ్జర్వ్ చేస్తే లోకస్. లోకస్ నుంచి నో 2 మార్క్స్, నో 2 మార్క్స్ ఫ్రమ్ ద లోకస్. ఓన్లీ 2 4 మార్క్స్ ఉంటాయి. నో 2 మార్క్స్, 2 4 మార్క్స్, నో 7 మార్క్స్. 2 4 మార్క్స్ అంటే టోటల్ 8 మార్క్స్ వెయిటేజ్. చాలా ఈజీ చాప్టర్. 2 క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం 4 మార్క్స్ మీరు 5 ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 10కి. అందులో 2 లోకస్ నుంచి ఉన్నాయి. ఓకే, ఈజీ చాప్టర్, నో డిఫికల్టీ అట్ ఆల్. అలాగే నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఆల్సో నో 2 మార్క్స్, నో 7 మార్క్స్. Here also 2 4 mark questions will go, that is 8 marks. Okay now. Now major weightage topic is straight lines. Straight lines lo 2 marks and 1 4 marks, 2 7 marks. Totally 22 marks weightage from the straight lines. Next topic is pair of straight lines. Pair of straight lines lo no 2 marks, no 4 marks, but 2 7 mark questions. ఇందులో థీరమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సెలెక్టెడ్గా చేస్తే చాలు. కొంత పోర్షన్ డిలీట్ అయిపోయింది కాబట్టి పెయిర్ ఆఫ్ స్టేట్ లైన్స్ ఈజీగా ఫోకస్ చేయొచ్చు. థీరమ్స్లో 2 థీరమ్స్ డిలీట్ అయిపోయి వాటి కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ క్వశ్చన్స్ కూడా డిలీట్ అయిపోయి. అదేంటి డిలీటెడ్ పోర్షన్ 1A 1B అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ డిలీటెడ్ పోర్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఆ డిలీటెడ్ పోర్షన్లోనూ 30% డిలీటెడ్ పోర్షన్ ఏంటనేది 1A 1B క్లియర్గా డీటెయిల్గా ఎక్సర్సైజ్తో మెన్షన్ చేసిన ఎక్సర్సైజ్తో పాటు కంపల్సరీ మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో అది ఆ ఎక్సర్సైజ్ పాయింట్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని రెఫర్ చేసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన డిలీటెడ్ పోర్షన్, అఫీషియల్ డిలీటెడ్ పోర్షన్ అది. ఓకేనా, అలాగే ఇది కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ బేస్ చేసుకొని మోడల్ పేపర్స్ ఇష్యూ చేశారు లాస్ట్ టైము. అక్కడ అవే పేపర్స్ నుంచి ఇస్తారు అని చెప్పారంటే మోడల్ పేపర్ నుంచి కాదు, అవే మోడల్స్. అలాగే చాయిస్ కూడా అది అవైలబుల్గా ఉంటుందని మెన్షన్ చేశారు కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. తక్కువ టైం ఉన్న ప్రిపరేషన్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. డోంట్ నెగ్లెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 7 మార్క్స్ అంటే 14 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా, నెక్స్ట్ 3D జామెట్రీ. 3D జామెట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ చాప్టర్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే దీని వెయిటేజ్ 1 2 మార్క్స్, 1 4 మార్క్స్, 1 7 మార్క్స్. మామూలుగా అయితే 2 మార్క్స్ 4 మార్క్సే ఉండేది, కానీ ఇప్పుడు 7 మార్క్స్ కూడా ఉంది. సో ఈజీలీ కెన్ గెట్ ద 13 మార్క్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద దిస్ ఈజ్ 3D జామెట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. ఇంకా ప్లేన్స్ సింపుల్గా 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే 2 మార్క్స్ ఒక వెయిటేజ్ ఉంది. నో 4 మార్క్స్, నో 7 మార్క్స్. దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం బెటరు. ఎవరైతే ఫుల్ మార్క్స్ రావాలి 75 రావాలనుకున్న వాళ్ళు దీన్ని కూడా టచ్ చేయండి. ఇంకా లిమిట్స్ ఉంది కదా, లిమిట్స్లో 2 మార్క్స్, 1 4 మార్క్స్, నో 7 మార్క్స్ ఫ్రమ్ ద లిమిట్స్. దిస్ వెయిటేజ్ ఇస్ 8 మార్క్స్. ఆల్రెడీ ప్లేన్స్ చెప్పాను 2 మార్క్స్. టోటల్ కూడా 2 మార్క్స్ because only 1 2 mark question from the planes. Next limits 8 marks, 2 marks and 1 4 marks. Now the derivative is one of the major topic in the calculus. From the derivatives to 2 marks,
1 4 marks, 2 7 marks will come. Total its weightage is 22 marks. Okay now. Now we'll come to the applications of derivatives. Applications of derivatives లో త్రీ మేజర్ టాపిక్స్ ఇవి ఏంటంటే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఇవి డిలీటెడ్ లేని పోర్షన్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఇస్ వెరీ సింపుల్ టాపిక్. ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నో 4 మార్క్స్, నో 7 మార్క్స్, అంటే దీని టోటల్ 2 మార్క్స్. Tangents and normals is also very interesting topic. There is no difficulty at all. Selected questions చేయండి. ఇందులో కూడా very important questions are there. Selected questions, important questions చేస్తే చాలు. ఈజీగా మీకు ఒక 2 మార్క్స్, 2 4 మార్క్స్, 2 7 మార్క్స్. This weightage is 24 marks weightage. Okay na. Next is a maximum minimum. From the maximum minimum we can get the from the maximum minimum 1 7 mark question will come. 1 7 marks అంటే total weightage is 7 marks. Okay, maximum minimum నుంచి 1 7 mark question ఉంటుంది. No 2 marks, no 4 marks from the maximum minimum. 1 7 mark question, 1 7 marks. 7 mark question 1 వస్తుంది. This total is 7 marks. Okay, 7 marks from the which topic? Maximum minimum. This is the weightage of 1B portion. ఓకే, ఇందులో డిఫికల్టీ లెవెల్ ఉన్న మీరు డిఫికల్టీ ఫీల్ అయ్యే టాపిక్స్ని ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు. ఏదైతే మీరు ఈజీగా ఉన్నదో వెయిటేజ్ ఎక్కువ ఉందో ఆ టాపిక్స్ మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాయిస్ ఉంది మీకు, ఎస్పెషలీ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్. ఇప్పుడు అన్ని చాప్టర్స్ చేయడం కష్టం, అన్ని క్వశ్చన్స్ చేయడం ఇంకా కష్టం, ఎందుకంటే టైం లేదు. సో ఓన్లీ హార్డ్లీ 20 days ఆర్ లెఫ్ట్ ఓవర్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్. అందుకని ఉన్న టైంని బ్యాలెన్సింగ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ వెయిటేజ్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. At the same time click the bell notification, then every video notified to you. So I conclude this video here. I will come with another topic with a new video. Till then have a great time. Take care. Bye bye.